కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. పిండి కలపడానికి ఒక కప్పు మైదా తీసుకున్నాను కదా, దానికి బన్సీ రవ్వ, బొంబాయి రవ్వ 2 చెంచాలు అంతే చాలు. బన్సీ రవ్వ, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇది వాము బాగా నలిపేసి వేయాలి. కారంది ఏది చేసినా డీప్ ఫ్రై చేసేటప్పుడు మీరు వాము వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కప్పు మైదా కదా, 2 కప్పులు ఆయిల్ వేస్తాను. ముందు ఆయిల్ వేసి కలుపుతాను. ఏ సమోసాకైనా ఇలాగే కలపచ్చు పిండిని. ముందు బాగా ఇందులోకి ఆయిల్ కలిసిపోవాలి. ఇలాగ అవ్వాలి. ఎక్కువ క్రిస్పీగా వస్తే ఎక్కువ కూడా ఆయిల్ వేయచ్చు, ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసి కలపాలి. పీసిన పిండి ఉంది కదా, ఇప్పుడు దీంతో చూడండి కాకరకాయ, హాట్ కాకరకాయ, ఉప్పు వేసిన కాకరకాయ ఎలా చేస్తానో చూడండి. ముందు ఒత్తుతాను. ఇలా కలిపిస్తున్నాం కదా పిండి. ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట పాటు మూత పెట్టి ఉంచాలి. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. బాగా ఇలా కలిపిన తర్వాత ఇలా కలపాలి. ఇలా తీస్తే కలపాలి. దీన్ని మూత పెట్టేసి ఉంచుకోవాలి. పిండి కలపడానికి ఒక కప్పు మైదా తీసుకున్నాను కదా, దానికి బన్సీ రవ్వ, బొంబాయి రవ్వ 2 చెంచాలు అంతే చాలు. బన్సీ రవ్వ, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇది వాము బాగా నలిపేసి వేయాలి. కారంది ఏది చేసినా డీప్ ఫ్రై చేసేటప్పుడు మీరు వాము వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కప్పు మైదా కదా, 2 కప్పులు ఆయిల్ వేస్తాను. ముందు ఆయిల్ వేసి కలుపుతాను. ఏ సమోసాకైనా ఇలాగే కలపచ్చు పిండిని.
ముందు బాగా ఇందులోకి ఆయిల్ కలిసిపోవాలి. ఇలాగ అవ్వాలి. ఎక్కువ క్రిస్పీగా వస్తే ఎక్కువ కూడా ఆయిల్ వేయచ్చు, ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసి కలపాలి. డబ్బా మూతతోటి నీట్గా కట్ చేసుకుంటా. ఇవి యాక్చువల్గా కారం చేసుకోవచ్చు, సాల్ట్వి చేసుకోవచ్చు. అయితే నేను ఇవాళ సాల్ట్ చేస్తున్నాను. కారం అయితే ఇవే చేసి పాకంలో వేసేస్తారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా, కొంచెం కొంచెం ఒకసారి ఒత్తేసుకుంటాను. ఒత్తేసుకుని దీనికి కట్టు పెడతాను. చూడండి, ఇలా పూర్తిగా కాదు, ఈ కొస ఆ కొస ఉంచేటట్టుగా. ఇలాగా ఇప్పుడు ఇలా జాగ్రత్తగా ఈ కొసలు అతుక్కునేటట్టుగా చూసారా. కాకరకాయ మోడల్ ఉంది కదా, ఇది కాకరకాయ. ఇలాగే అన్నీ చేసుకుని ఈ లోపల నూనె పెడతాను. నూనె మరుగుతూ ఉంటుంది, ఇవన్నీ వేయిస్తాను. చూసారా కాకరకాయ ఇలా ఉంది. సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ కాకరకాయ చూసారా, పొరలు పొరలు లోపల దాకా వేగుతాయి. సిమ్లో పెంచితే కరకరలాడుతూ ఉంటాయి.